హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు దేవుడి పూజ చేయడానికి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. నేను అసలు యూట్యూబ్లో దేవుడికి సంబంధించిన ఏ వీడియోస్ చూసినా కూడా దాని కింద కామెంట్స్ చూస్తే ఎన్ని డౌట్స్ అండి ఒక్కొక్కరికి పూజ చేయడానికి. అసలు ఎందుకండి అన్ని డౌట్స్ అసలు దేవుడికి పూజ చేయడానికి? ఎన్ని పువ్వులు పెట్టాలి, ఎన్ని రకాల పువ్వులతో పూజ చేయాలి, ఎన్ని రకాల పళ్ళు పెట్టాలి నైవేద్యం, ఏ నైవేద్యం పెడితే ఏం ఫలితం వస్తుంది, ఏంటో ఇవన్నీ నాకు అసలు అర్థం కాదండి. అసలు అన్ని రకాల నైవేద్యాలు, అన్ని రకాల పువ్వులు, అన్ని రకాల పళ్ళు ఎందుకండి? అసలు మనకి ఏది ఆ టైంకి సమకూరుస్తుందో మన శక్తి కొలది పెట్టమని చెప్తున్నారు. ఏ పురాణాల్లో కానీ, ఏ కార్తీక పురాణంలో చదివినా, దేంట్లో చదివినా చూడండి, మన శక్తి కొలదే అని ఉంటుందండి. మన శక్తికి మించి తెమ్మని ఆ దేవుడు కూడా చెప్పట్లేదు. అతను దేవుడండి, మనిషి కాదు. ఇన్ని రకాల పళ్ళు పెడితే హ్యాపీగా ఫీల్ అవ్వడానికి, ఇన్ని రకాల పువ్వులతో పూజిస్తే హ్యాపీగా ఫీల్ అవ్వడానికి అతను దేవుడండి. ఒక్క మనస్ఫూర్తిగా ఒక్క పుష్పంతో పూజించినా అతను సంతోషంగా మనల్ని కటాక్షిస్తాడండి. మనకు శక్తి ఉండి ఇన్ని రకాల పువ్వులు, ఇన్ని రకాల నైవేద్యాలు చేయగలిగే శక్తి, ఓపిక అన్నీ ఉండేటప్పుడు చేసి పెట్టడంలో అది తప్పు కాదండి. భగవంతుడికి మనకు ఓపిక ఉంది చేయడానికి, మనకి కొనుక్కుని తెచ్చుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మనం చేసుకోవచ్చు. కానీ కొంతమందికి అవకాశం ఉండదు కదండి. వాళ్ళు కూడా ఎలా అనుకుంటున్నారంటే ఇన్ని రకాల నైవేద్యం పెడితేనే గల వాళ్ళు బాగుంటాం, ఇన్ని రకాల పువ్వులతో పూజిస్తేనే మన పూజ ఫలితం వస్తుంది కావాలా అని అనుకుంటున్నారు చాలామంది. కానీ అది చాలా రాంగ్ అండి. మనస్ఫూర్తిగా పూజ చేయాలి, మనస్ఫూర్తిగా భగవంతుడు ధ్యానిస్తే చాలండి. ఏ పువ్వులు వేయకపోయినా పర్వాలేదు, ఎటువంటి నైవేద్యం పెట్టకపోయినా కూడా పర్వాలేదు, మనస్ఫూర్తిగా భగవంతుడి ధ్యానం అనేది చేయాలండి. అదే మెయిన్. కొందరు అనుకోవచ్చండి, ఇన్ని రకాల పువ్వులు చేయకూడదా, ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టకూడదా అని అనుకోవచ్చు. కానీ నేను అలా అయితే చెప్పట్లేదండి. ఎన్ని రకాల నైవేద్యాలైనా పెట్టుకోవచ్చు. నీకు శక్తి ఉంది, చేసుకునే ఓపిక ఉంటే తప్పకుండా పెట్టుకోవచ్చు. ఎన్ని రకాల పువ్వులతో అయినా నువ్వు పూజించుకునే శక్తి నీకు ఉండేటప్పుడు తప్పకుండా ఆ పువ్వులని తెచ్చి పూజించుకోవచ్చు. దానివల్ల మంచి జరుగుతుంది. మన శక్తి కొలదే దానం, మన శక్తి కొలదే పూజ, ఇవన్నీ మన శక్తి కొలదే చేసుకోవాలండి. మన శక్తికి మించి చెయ్యకూడదని నేనైతే అనుకుంటానండి. కార్తీక మాసం చివరి రోజు పాడ్యమి. ఆ రోజు పోలి పాడ్యమి కథ చదువుకుంటాం. ఆ కథలో ఏముంటుందండి? స్పష్టంగా మనకి పోలి అనే ఆవిడ ముళ్ళు గోరింటాకు పువ్వు తీసుకొని కార్తీక స్నానాన్ని చేస్తుంది. ఆవిడ ఎటువంటి నైవేద్యాలు, ఎన్ని రకాల పువ్వులు, ఎన్ని రకాల నైవేద్యాలు ఏవి పెట్టదు కదండి. ఆవిడ ఓన్లీ ముళ్ళు గోరింటాకు పువ్వు తీసుకొని వెళ్ళి కార్తీక స్నానం చేస్తుంది. కానీ శ్రద్ధ భక్తితో ఆవిడ భగవంతుని ఆరాధిస్తుంది. దానివల్ల ఆవిడ ఏమైందండి? స్వర్గానికి వెళ్తుంది. వాళ్ళ తోటికోడల్లో వాళ్ళందరూ పంచభక్ష పరవాణాలు నైవేద్యం పెట్టి రకరకాల పువ్వులతో పూజిస్తాడు భగవంతుని. కానీ వాళ్ళెవరిని కరుణించడే ఆ భగవంతుడు. ఎందుకు అంటే భగవంతుడు చూసేది కేవలం భక్తి శ్రద్ధ ఎక్కడుందో వాళ్ళని మాత్రమే కరుణిస్తాడండి. వాళ్ళు పూజనే స్వీకరిస్తాడు. మన భక్తి శ్రద్ధ లేకుండా ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టినా, ఎన్ని రకాల పూజలు చేసినా అదంతా వ్యర్థం. అదొక్కటే ఆ కథ ద్వారా మనం తెలుసుకునేదండి. నాకు తెలిసినంత వరకు చాలా వరకు ఈ కథ తెలిసే ఉండొచ్చు చాలామందికి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.